నమస్కారం అండి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గాలి, మిస్యూజ్ ఆఫ్ పవర్స్ తగ్గాలి, దోపిడీలు తగ్గిపోవాలా, అధికారులందరూ కూడా రెట్టింపైన జాగ్రత్తతోటి వారి వారి విధులు నిర్వహించాలి. తద్భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తోంది. ఎలక్షన్ కోడ్ అయితే మాకేంటి, మమ్మల్ని ఎవరు ఆపగలరు, మమ్మల్ని ఎవరు నిరోధించగలరు అన్న రీతిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. అందుకు పెద్ద ఉదాహరణ కృష్ణా జిల్లా పామర్రు కాన్స్టిట్యున్సీలో లంకపల్లి ఇసుక క్వారీలో ఇసుక ఇల్లీగల్ క్వారింగ్ యథేచ్ఛగా జరుగుతున్నది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆశీస్సులతోటి, లోకల్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మద్దతుతోటి వేలాది వందలాది ట్రక్కులు ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది. నిన్న లంకపల్లి గ్రామస్తులందరూ కూడా రాత్రి ఆ క్వారీలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ వెళ్ళారు, ఆపారు. 40 పెద్ద పెద్ద క్వారీలు ఆపారు. ఎవరు మిమ్మల్ని ఎట్లా అక్రమంగా తీసుకెళ్ళమంటే మా ఎమ్మెల్యే తీసుకెళ్ళమన్నారు. మీకేముందంటే ఒక వేబిల్ చూపించారు, అది ఫేక్ వేబిల్, జేబీ వెంచర్స్ అని చూపించారు. అది ఎప్పుడో వాళ్ళది అయిపోయింది, అయినా ఇంకా అదే బిల్లు చూపిస్తున్నారు. ఎస్ఐకి ఫోన్ చేశారు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్, అది మా డ్యూటీ కాదు, మైనింగ్ వాళ్ళకి చెప్పండి అన్నారు. ఆయన మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి గారికి చెప్పారు. ఆ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పండి, నాకు సంబంధం లేదంటాడు ఆయన. ఇదే మాట చెప్పమంటే చెప్పుకోండి అన్నారట ఆ రెడ్డి గారు కదా మరి అనేసాడు ఆయన. తర్వాత తహసీల్దార్కి చెబితే తహసీల్దార్ ఇద్దరు విఆర్ఓని పంపించాడు. విఆర్ఓలు ఆపితే ఆగుతాయండి అవి ట్రక్కులు, మీద తోసుకుంటూ వెళ్తామంటే వాళ్ళిద్దరు పారిపోయారు. అక్కడ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్, ఆమెకు చెబితే అది మా డ్యూటీ కాదని ఆమె అంటున్నారు. అప్పుడు నాకు తెలిసి నేను జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాను, ఏమిటా అన్యాయం, వాళ్ళు జిల్లాలో కలెక్టర్ ఉన్నారా, అధికారులు ఉన్నారా, లేకపోతే మీరందరూ ఏమైపోయారని అడగటం జరిగింది. 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను కంట్రోల్ చేస్తా అన్నాడు కలెక్టర్ గారు. నిజమే కావచ్చు, కలెక్టర్ గారు అహో బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తా, ఒక్క కానిస్టేబుల్ పంపించారు. అక్కడ ఒక్క కానిస్టేబుల్ కంట్రోల్ చేస్తాడండి ఈ ఇసుక మాఫియాని. కొంచెం అటు ఇటు తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. 40 ట్రక్కులు కూడా అక్కడున్న ఈ ఆపిన వాళ్ళందరినీ కూడా తోసుకొని వెళ్ళిపోయింది. అదే ఇచ్చాం, ఆశ్చర్యపోయారు ఆయన మీనా గారు కూడా. అక్కడ మేము పెన్ డ్రైవ్ ఇచ్చాం, ఇదంతా రికార్డ్ చేశారు మా వాళ్ళు. ఆ ట్రక్కులు ఆ ప్రకటనలు ఎందుకు ఉంటాయండి, ట్రక్కులు ఎలా వెళ్తాయండి, అనుమతి ఎవరు ఇస్తారండి, ఇదంతా కూడా అన్యాయకాంతం జరుగుతుందని పెన్ డ్రైవ్ ఇస్తే నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి రిపోర్ట్ కాల్ ఫార్ చేస్తా ఉన్నాను. నేను అడుగుతున్న ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ఏ రకంగా దోపిడీకి అలవాటు పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏ రకంగా అవినీతికి అలవాటు పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏ రకంగా ఈ అవినీతి సొమ్ముని రేపు ఎన్నికల్లో ఉపయోగిస్తారు. లేకపోతే ఎంత ఒళ్ళుబురిపండి ఆ ఎమ్మెల్యేకి, ఎంత కండకావరం అండి. 40 ట్రక్కులు వెళ్ళిపోతుంటే ఒక దఫాకి 40 ట్రక్కులు అంటే రోజుకి ఎన్ని 100 ట్రక్కులు వెళ్ళిపోతాయి. ఈ రకంగా ఖనిజ సంపదని దోచుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి కూడా తెలియజేస్తే ఆశ్చర్యపోయినారు మీనా గారు. ఇలా చేస్తున్నారని చెప్పాం. కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు. మేము ఈ వేదిక నుంచి కలెక్టర్ గారికి, కృష్ణా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ మాట చెప్పి అందరూ తప్పించుకుంటున్నారు, ఎవరు కూడా న్యాయం చేయట్లేదు, వారి విధులు నిర్వహించటం లేదు. వాళ్ళందరి మీద కూడా తగిన యాక్షన్ తీసుకోవాలి. అక్కడున్న ఏడీ మైనింగ్ని సస్పెండ్ చేయాలా, అక్కడున్న పడుముక్కల ఎస్ఐని సస్పెండ్ చేయాలా. ఆ తహసీల్దార్ పాపం చేశాడు, 2 విఆర్ఓలను పంపించాడు. వీటన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని గుర్తించాలి, అటువంటి వాళ్ళకి తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.